నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. తులవారికి గనక చూసుకున్నట్లయితే గ్రహణం యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, మీకు ఏకాదశంలో గ్రహణం చాలా మంచిది. లాభస్థాన గ్రహణం అన్ని రకాల లాభాలు ఇస్తుంది. అయితే ఇక్కడ అన్ని రకాల లాభాలు ఇస్తుంది కదా అని మీరు పోయి బెట్టింగ్లు ఆడేసి ప్యాకెట్లు ఆడేసి గుర్రం పందాలు వేసుకుంటే కాదు. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏమిటంటే ఇక్కడ లాభస్థానంలో ఈసారి గ్రహణం పడుతుంది, కానీ గతంలో మీకు పంచమంలో గ్రహణం పట్టింది. ఇక్కడ ఇండియాలో పట్టకపోయినా మీరు రకరకాల దేశాల్లో దాని యొక్క ప్రభావం ఉంది. కాబట్టి ఏంటి, పంచమం అనేటువంటిది ఆలోచన, బెట్టింగ్స్, షేర్ మార్కెట్, రకరకాలు. షేర్ మార్కెట్ అనేది ఏంటంటే మీకు అనుభవం ఉండి దాన్ని పూర్తిగా తెలుసుకొని ఇన్వెస్ట్ చేయడం వేరు, ఏ అనుభవం లేకుండా ఎవరో చెప్పారు కదా అని చేయడం వేరు. కాబట్టి ఈజీ మనీ పర్టికులర్గా అంటే కొంతమంది ఈ బెట్టింగ్స్ అని, క్రికెట్ బెట్టింగ్స్ అని ఇలాంటి విషయాల్లో అన్ని రకాల లాభాలు వస్తుందన్నారు కదా అని వెళ్ళిపోతే మాత్రం రాదు. ఎందుకంటే పంచమ స్థానం ఏదైతే ఉందో మీకు లాభస్థానంలో గ్రహణం పడుతున్నప్పుడు పంచమంలో అగ్రెసివ్ ప్లానెట్స్ అంటారు, అంటే అగ్రెసివ్గా మనం ఒక పని చేయడానికి అయ్యంగాదులే అని వెళ్ళిపోవడానికి వాటికి తోడ్పడేటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి పంచమంలో ఉండేటువంటి కుజుడు, రాహు ఉన్నారు కాబట్టి మీరు దుర్గానామాన్ని ఎక్కువగా చేయండి. మీరు ఎంత దుర్గానామాన్ని చేస్తూ ఉంటే మీకు అంత బాగుంటుంది. కాకపోతే వ్యాపారస్తులకి ముఖ్యంగా ఈ యొక్క మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి, ఫార్మా రంగాల్లో ఉండేటువంటి వారికి, కొత్త వ్యాపారం అభివృద్ధి అవ్వట్లేదు ఏంటి అని అనుకునేటువంటి వారికి ఈ గ్రహణం మంచిది. అయితే ఇంకాస్త మీకు సపోర్టివ్గా రావాలి అని అనుకుంటే కనుక దుర్గానామంతో పాటు లలితా సహస్రనామాలలో ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనాభజంగికాయై నమః అనే మంత్రం చేయండి. బికాజ్ ఆఫ్ ఇలా ఎప్పుడైనా పంచమంలో కుజరాహువులు ఉంటూ లాభస్థానంలో చంద్రకేతువులు ఉన్నప్పుడు గతంలో మీకు ఏర్పడిన సూర్యగ్రహణ ప్రభావం తగ్గాలంటే ఇది చేస్తూ, ముఖ్యంగా ఈ షేర్ మార్కెట్ ఏదైనా ఈజీ మనీ వాటికి దూరంగా ఉండండి. బట్ మీరు జనరల్గా మీరు చేసేటువంటి జెన్యూన్ బిజినెస్లు ఏవైతే ఉంటాయో వాటికి మాత్రం ఈ గ్రహణం ఖచ్చితంగా సపోర్టివ్గా ఉంటుంది. మరి గ్రహణ సంబంధించిన విషయంలో చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి. అందులో నన్ను అడిగినటువంటి ప్రశ్నలు ఏంటంటే, ఏమండి మన గ్రహణం అనేటువంటిది భగవంతుని అంటే మనకి దేవతా సంబంధించిన వాటికి కూడా ఇబ్బంది ఇస్తుందంట కదా, అందుకే గుళ్ళు మూసేస్తారంట కదా అని అడిగారు. అలా ఏమీ ఉండదండి. ఎందుకంటే ఒక చిన్న లాజిక్ మీరు అర్థం చేసుకోవాలి. ఏమిటది అంటే, గ్రహణ సమయంలో మనం చేసే చాంటింగ్ ఏంటి, దేవతా సంబంధించిన చాంటింగే చేస్తాం కదా. నమ శివాయ మంత్రం కానివ్వండి, నమో నారాయణ అనుకోండి, శ్రీమాత్రే నమః అనుకోండి, లేదా బీజాక్షరాలు గురువుల నుంచి తీసుకున్నది మంత్రం, దైవం మంత్రాధీనం అంటూ ఉంటారు. మరి దేవతే అంత గ్రహణానికి భయపడిపోయే అంత సిచ్యువేషన్ ఉంటే మన దేవతా మంత్రం ఎందుకు చేస్తున్నాం మనం? కాదు. గుళ్ళు ఎందుకు మోస్తారంటే ఆ సమయంలో పురోహితులు కూడా ఆ గ్రహణ జపం చేసుకోవాలంటే ఆలయం మూసి ఆ పని చేసుకోవాలి. ఆలయం తెరిచుంటే ఎవరైనా వస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి మూసేస్తారు. ఇంకోటి ఆలయానికి వెళ్ళాలనిపించినా సరే మీకు ఇంట్లో ఉండి చేసుకోవాలి కాబట్టి గ్రహణం రేసు పడడం అనేటువంటిది అంత మంచిది కాదు. కాబట్టి అందులో ముఖ్యంగా అందులో ఎవరైనా గర్భవతులు ఉండొచ్చు, అనారోగ్యంగా ఉండే వాళ్ళు ఉండొచ్చు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక మరొక విషయం ఏంటంటే, చాలా మంది మరి గ్రహణము ఇండియాలో ఉంది ఈసారి, అయితే అది ఇండియాలో మనకి చీకటి పడకముందు ప్రారంభమవుతుంది కాబట్టి మనకి కేవలం ఈవినింగ్ టైం మాత్రమే కనిపిస్తుంది. మరి గ్రహణం ఉన్నటువంటి వ్యక్తులు ఏదో వేరే దేశాల్లో ఉండి అక్కడ దానం ఇవ్వలేకపోతే ఇక్కడ తల్లిదండ్రులు ఇవ్వచ్చా? ఖచ్చితంగా ఇవ్వచ్చు. సో తల్లిదండ్రులు వాళ్ళ పేరు మీద మీరు దానం ఇవ్వచ్చు. ఏమి ఇవ్వాలి? బియ్యము, ఉలవలు, నువ్వులు, మినుములు, గోధుమలు, ఈ 5 రకాల దానాలు ఇవ్వాలి. కేజింబావు ఇవ్వండి అన్ని కూడా. దీంతో పాటు
గ్రహణ సమయంలో మీరు ముఖ్యంగా అంటే గ్రహణం వీటితో పాటు చిన్న ఇత్తడి గిన్నెలో మీరు నెయ్యి పెట్టి ఇవ్వడం చేసినట్లయితే సరిపోతుంది. దీంతో పాటు మీరు ఇంకేదైనా కూరగాయలు కూడా ఇవ్వచ్చు, తప్పేం లేదు. అయితే గ్రహణ సమయంలో మీరు గ్రహణం అనగానే ఏదో భయపెట్టడం కాదు. గ్రహణము అంటే ఇది ఒక గొప్ప యోగాన్ని ఇచ్చేటువంటి సమయము. మనకేదైనా సమస్య ఉంది అంటే మన పూర్వజన్మ కర్మ వల్ల ఏర్పడుతూ ఉంటుంది. ఆ పూర్వజన్మలో ఉన్నటువంటి కర్మ తొలగిపోవడానికి గ్రహణం యొక్క సమయం అద్భుతమైన సమయం. మీరు ఆ సమయంలో చేసేటువంటి మంత్ర సాధన ఏదైతే ఉందో 1000 రెట్లు ఫలితం ఇస్తుంది. అంటే మీరు ఒక్కసారి మంత్రం చేశారంటే 1000 సార్లు, ఒక రోజంతా గంట సేపు కూర్చున్నారు అనుకోండి, 1000 రోజులు అంటే 3 సంవత్సరాలు చేసిన ఫలితం ఒకసారి చేస్తే. కాబట్టి ఏంటి, మీరు ఆ గంట సేపు 2 గంటల సేపు పట్టు స్నానం చేసి చక్కగా జపం చేసుకోవడం అనేటువంటిది మంచిది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇందులో చాలా మంది నేనేం జపం చేయాలి, మాకు మా తండ్రి గారి నుంచి కానీ మా గురువుల దగ్గర నుంచి కానీ ఎక్కడ నాకేం తెలియదు అనుకునేటువంటి వారు సింపుల్గా ఏమీ లేదు, నామస్మరణ కూడా బ్రహ్మాండమైన ఫలితం ఇస్తుంది. శ్రీమాత్రే నమః చేసుకోండి, అద్భుతమైన ఫలితం ఇస్తుంది. అలా కాదు, లలితా సహస్రనామాల్లో కొన్ని నామాలు ఉంటాయి, వాటిని చేసుకున్నా కూడా మీకు గ్రహణం యొక్క ప్రభావం మీ మీద ఉండదు. ఏమిటవి? ఫైనాన్షియల్గా బాగా గ్రోత్ రావాలి అనుకుంటున్నాం, అలాంటప్పుడు మీరు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ధ్యానం చేసుకొని ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినియే నమః, అప్పులున్నాయండి ఓం అపర్ణాయై నమః. అలా కాదు, మాకు ధనపరమైనటువంటి విషయాల్లో అప్పులు ఇవన్నీ కాకుండా మాకు హెల్త్ పరమైన విషయాలు ఎక్కువగా ఇబ్బంది ఉన్నాయి అని అనుకునేటప్పుడు ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని నమః. ఇది ఎలా అంటే, మీరు ఒక జపం చేసేటప్పుడు ఆ మంత్రం మీదే దాని యొక్క కాన్సన్ట్రేషన్, మనసు బుద్ధి అంతా దాని మీదే ఉండాలి. కానీ మంత్రం చేస్తూ ఏదో ఆలోచిస్తున్నాం, ఆ మంత్రం మీకు పని చేయదు. చాలా మంది మేము లక్షలు చేసాము, కొన్ని లక్షలు చేసాము, మాకేం సిద్ధించలేదు అంటుంటాం. సిద్ధించాలి అంటే మీ మనసు దాని మీద పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. మనసు కేంద్రీకృతం అవ్వకుండా మీరు చేస్తుంటే జప ఫలితం వస్తుంది, కానీ పూర్తి ఫలితం రాదు. ఏదో జపం చేసాము, దాని ఫలితం వస్తుంది, రాదని కాదు. కానీ మీకు పూర్తి ఫలితం రావాలంటే మనసు కూడా కనెక్ట్ అవ్వాలి, భక్తి భావన కనెక్ట్ అవ్వాలి. అలాగే మరి వివాహం అవ్వట్లేదు అనుకోండి, అప్పుడు మీరు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయే నమః. అలా కాదు, మరి కొంతమందికి వివాహ జీవితంలో ఇబ్బంది ఉంటుంది. ఎందుకు ఉంటుంది? 12వ స్థానం పాడవడం వల్ల ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయే నమః అని మంత్రం చేసుకోవాలి. ఇలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. అలా కాదండి, మేము నారాయణని తలుచుకోవచ్చు, ఓం నమో నారాయణాయ, లేదు విష్ణు సహస్రనామాలు చేయొచ్చు, లేదా పూర్తిగా లలిత సహస్రనామాలు చేయొచ్చు. ఆ సమయంలో హోమం చేసుకోవచ్చు, ఆ సమయంలో జపం చేసుకోవచ్చు, ఆ సమయంలో తర్పణం చేసుకోవచ్చు. అయితే ఒకటేంటంటే, ఏదో గ్రహణం భగవంతుని కూడా స్టాప్ చేస్తుందనే భ్రమలో మాత్రం ఉండకండి. ఎందుకంటే మనం ఎనర్జీ, అక్కడ నెగటివ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి మన పూర్వజన్మలో చేసుకున్న కర్మలు ఈ గ్రహణ సమయంలో ఇంకాస్త దాని ప్రభావాన్ని పెంచుతూ ఉంటాయి. నెగిటివ్ ఎనర్జీ వచ్చి కనెక్ట్ అయినప్పుడు అప్పుడు మనం ఎంత ప్రయత్నం చేస్తున్నా పనులు. అలాంటప్పుడు ఏంటంటే మనకు ఒక పాజిటివ్ షీల్డ్ లాగా, పాజిటివ్ దేవతా సంబంధించిన రక్షణ ఒకటి గ్రహణ సమయంలో చేయడం వల్ల మీకు కలుగుతుంది. ఇది మీరు చేసి అమ్మవారి అనుగ్రహాన్ని మీరు పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.